హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం లక్ష్మీప్రియ కాలనీకి రావడం జరిగిందండి. ఈ లక్ష్మీప్రియ కాలనీ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఇంజపూర్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. మంచి ప్రాపర్టీ అండి. హైదరాబాద్ నుంచి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అదేవిధంగా ఇంజపూర్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్రాపర్టీ ఇస్తున్నారు కదండి, వెస్ట్ ఫేసింగ్లో ఉంది అండి. 150 స్క్వేర్ యార్డ్స్ 22x61 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది అండి. మంచి కాలనీలో ఉంది. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, చాలా లేటెస్ట్ కాలనీలో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు మనకి ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. కింద ర్యాంప్ వచ్చేసి మనకి గ్రాండ్ తీసుకున్నారు. మనకి లోపలికి వెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు అనమాట. పార్కింగ్లోనే రైట్ సైడ్ మనకి స్టెప్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు వాష్ ఏరియా తీసుకున్నారండి. ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. సో పార్కింగ్లో మనకి వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారండి. మంచిగా నీట్గా డిజైన్ తోటి తీసుకున్నారు. అండ్ పక్కకే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఎల్ షేప్లో మనకి 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. వాస్తు ప్రకారం లాస్ట్కి మనకి బోర్ అండ్ సంపు తీసుకున్నారు ఈశాన్య మూల. సో ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. కంప్లీట్గా వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారు. మంచిగా గ్లాస్ కానీ అన్నీ లేటెస్ట్గా తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, వైట్ మార్బుల్. పైన గిట మనకి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్లో ఇక్కడ మనకి రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ గిట చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ హాల్లోనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ విండో తీసుకున్నారండి. విండో వచ్చేసి వుడెన్ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకే మనకి వాస్తు ప్రకారం ఒక డోర్ గిట తీసుకున్నారు గల్లీలోకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫీట్ గల్లీ అనమాట. సో మనకి హాల్లోనే టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మంచిగా బ్యాక్గ్రౌండ్ మొత్తం పెయింటింగ్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ కింద మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకే మనకి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా 10 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉందండి. అదేవిధంగా ఇక్కడ మనకి వాల్కి మొత్తం రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో గీట తీసుకున్నారండి. పక్కకే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా సింక్ తీసుకున్నారు. సింక్ పెట్టుకునే ప్రొవిజన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ కానీ సింక్ కానీ మనకి వాల్కి టైల్స్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ వుడెన్ విండో తీసుకున్నారు. పక్కకే మనకి పూజ గది అండి. పూజ గది అంటే చాలా స్పేషియస్గా మనకి టైల్స్ కానీ లైట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఇక మనకి విండో ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి. అండ్ కిచెన్లోనే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇటు ఇచ్చారండి. సో మనం కిచెన్ చూసాక నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్ సీట మనకి 2 BHK కాబట్టి మన టీవీ యూనిట్ బ్యాక్ సైడే చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. మనకి ఆపోజిటే మంచిగా పెయింటింగ్ అండి. వాల్కి మొత్తం పెయింటింగ్స్ నీట్గా రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు. చాలా నీట్గా లేటెస్ట్గా బటర్ఫ్లై డిజైన్ తీసుకున్నారు అనమాట. పక్కకి మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా బెడ్రూమ్ నుంచి మనకి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇక్కడ మనకి బోర్ ఇచ్చారు ఈశాన్య మూల. అదేవిధంగా ఇక్కడ మనకి సంప్ ఇచ్చారు. ఇక్కడ గిట్ట మనకి ఒక వాష్ ఏరియాకి ప్రొవిజన్స్ ఇచ్చారండి. ట్యాప్స్ కానీ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి హాల్లోనే ఇచ్చారనమాట. చూస్తున్నారు అంటే ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, వాల్కి మొత్తం రాయల్ పెయింటింగ్ తీసుకున్నారండి. చాలా నీట్గా ఉంది. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో ఇటు తీసుకున్నారు. చూస్తున్నదండి, అసలు విండో ఓపెన్ చేస్తే మనకి మంచిగా సన్లైట్ రావడం జరుగుతుంది. చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. పై వర్క్ టైల్స్ కానీ విండో కానీ మంచిగా షవర్ ప్రొవిజన్ ఇచ్చారు. అన్నీ ఇచ్చారు అనమాట. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదండి, మంచి లొకేషన్లో ఉంది. సో పైకి వెళ్ళి ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి మనం కంప్లీట్గా లొకాలిటీ ఎక్స్ప్లోర్ చేద్దామన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. గ్రానైట్ తోటి తీసుకున్నారు కంప్లీట్గా. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు అనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట పైన మనకి రూఫ్ వచ్చేసి హెడ్ రూఫ్ మనకి రేకులు తీసుకున్నారండి. సో ఇది వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా
కింద మనకి మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించారండి ఫ్లోరింగ్. అండ్ ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. లక్ష్మీప్రియ కాలనీలో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. మనకి ప్రాపర్టీ హైదనగర్ కిందకి వస్తుంది అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్ 22x61 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. 25 ఫీట్ రోడ్ ఉంది ప్రాపర్టీ ముందు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 79 lakhs కోడ్ చేస్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. ఈ ప్రాపర్టీకి 80% బ్యాంక్ లోన్ గిట్ట అవైలబుల్ ఉంది. సో ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ అండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాము. మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నుండి ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.